అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ, జేఏసీ, గిరిజన సంఘాలు తలపెట్టిన బంద్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ బంద్లో దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో బంద్ కొనసాగుతోంది. రవాణా కోసం ఆర్టీసీ బస్సులను అడ్డుకోకుండా పోలీసులు చూస్తున్నారు. అటు షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల్లో ఎస్టీలకు 100% రిజర్వేషన్ చట్టం రూపొందించాలని 1/17 చట్ట పరిరక్షణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలనే డిమాండ్ చేస్తున్నాయి. వీటిపై సీఎం చంద్రబాబు ఆదివాసీ దినోత్సవాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలంటూ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. గిరిజన హక్కుల సాధన, చట్టాల పరిరక్షణ ధ్యేయంగా ఈ మన్యం బంద్కు పిలుపునిచ్చారు. న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మన్యం బంద్ని రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. ఆదివాసుల పోలీసుల ప్రభుత్వం అనే పద్ధతిలో ఈరోజు ఉద్రేకతను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఆదివాసులకు శాంతియుతమైన నిరసన తెలియజేసే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ అమలు చేయమని కోరితే ఇంత నిర్బంధం ప్రయోగించడం చాలా దారుణం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదివాసులకు 100% రిజర్వేషన్ మీద ఉత్తర్వులు ఈ క్షణం ఇచ్చినా మేము బంధుని వెంటనే విరమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం 1/17 అమల్లో చాలా లాభపుష్టంగా వ్యవహరిస్తుంది, చిత్తశుద్ధిగా లేదు. ప్రభుత్వం చర్య ఇదే రకం కొనసాగితే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆదివాసీ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ 100% ఉద్యోగ రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పేసి, అలాగే 1/17కి సంబంధించి 1672 మంది నాన్ ట్రైబు సుప్రీంకోర్టులో 1/17 చట్టాన్ని సవరించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది. వీటికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కౌంటర్ పిటిషన్ వేయాలని చెప్పేసి అల్లూరు సీతారామరాజు జిల్లాను జోన్ 1గా కొనసాగించేటట్టు జీవో ప్రకటించాలని చెప్పేసి ఈరోజు బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ డిమాండ్లు తప్పకుండా పరిష్కారం చేయాలని చెప్పేసి, ఈ లేదనుకుంటే భవిష్యత్తులో జరుగుతున్నటువంటి ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో ప్రస్తుతం బంద్ కొనసాగుతోంది. అటు రవాణా కోసం ఆర్టీసీ బస్సులను మాత్రం అడ్డుకోకుండా పోలీసులు చూస్తూ ఉన్నారు, జాగ్రత్త పడుతూ ఉన్నారు. మరోవైపు ప్రశాంతంగా బంద్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. కొద్ది సమయాల్లో అటు నిరసనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, ఏపీలో మన్యం బంద్ ప్రస్తుతం కొనసాగుతోంది. అటు ప్రధాన డిమాండ్ గిరిజన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వాలు ముందుకు రావాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి సంఘాలు. అప్డేట్స్ ఏంటి జార్జ్? ఈ రోజు మన్యం బంద్కు ప్రజా సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్తతల మధ్య మన్యం బంద్ అనేది కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా ఇటు ప్రజా సంఘాలు, విద్యార్థి జేఏసీ సంఘాలు రోడ్ల మీదకి వచ్చి బంద్ అనేది పాటిస్తూ ఉన్నారు. దీనికి స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూసివేసిన నేపథ్యంలో ఇటు రవాణాకు సంబంధించి ఆర్టీసీ బస్సులను సైతం కూడా అడ్డుకునేందుకు ప్రజా సంఘాలు ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులకు అలాగే ఇటు ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వారికి మధ్య స్వల్ప ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. అయితే బస్సులను మాత్రం ఆపుకోకుండా వాటిని వెళ్లే విధంగా పోలీసులు అయితే బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గిరిజన హక్కుల పరిరక్షణ, అంతేకాకుండా 100% ఉద్యోగాల కల్పన, అలాగే అల్లూరి ఏదైతే ఈ సీతారామరాజు జిల్లాతో పాటు ఈ మన్యం జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా జోన్ 1గానే కేటాయించాలి, వాటిని ప్రకటించాలంటూ కూడా కొనసాగించాలంటూ కూడా వాళ్ళు నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక
ఈ 1/70 యాక్ట్ సవరణలకు సంబంధించి అనేక ఈ సవరణలు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో దాదాపుగా 1600కు పైగా పిటిషన్లు అనేవి వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ ఫైల్ వేయాలంటూ కూడా ఈ గిరిజన సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ 1/70 యాక్టు చట్టం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఉన్న భూములు ఆ ఆదివాసీలకే చెల్లుతుంది, వాటి మీద హక్కులు సైతం కూడా వారికే ఉంటాయి. కానీ వీటిని కనుక సవరించినట్లయితే కనుక గిరిజనేతరులు మొత్తం కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి తర్వాత ఇక్కడ ఉన్న పచ్చదనంతో పాటు కొండలన్నింటిని కూడా నాశనం చేస్తారు, పర్యావరణానికి చాలా విఘాతం కలుగుతుందనేది కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే ప్రకటించినటువంటి హైడ్రో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సైతం కూడా రద్దు చేయాలని, దాన్ని కనుక అంటూ కూడా వాళ్ళు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం కూడా కలెక్టరేట్ని సైతం కూడా ముట్టడించారు. భారీ ఎత్తున సైతం కూడా ఆ ర్యాలీని అయితే నిర్వహించడం జరిగింది. నిన్న సైతం చూసుకున్నట్లయితే కనుక అరణ్య సభను సైతం కూడా నిర్వహించారు. ఏదైతే తమ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించాలంటూ ఒకే ఒక డిమాండ్ అయితే వారు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాటిని సవరణ చేసినట్లయితే కనుక అనేక అనర్థాలు అదేవి చోటు చేసుకుంటాయి. కాబట్టి ఖచ్చితంగా 1/70 యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించాలి. అంతేకాకుండా జీవో నెంబర్ను పునరుద్ధరించి దానికి ప్రత్యామ్నాయంగా ఒక ప్రత్యేక జీవోని తీసుకురావాలి. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఏవైతే ఉన్నారో వారికి 100% ఉద్యోగాలు కల్పించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో దాన్ని జోన్ 1లోనే కొనసాగించాలని ప్రధానమైన డిమాండ్లను అయితే వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు బంద్ అనేది స్వల్ప ఉద్రిక్తతల మధ్య ప్రస్తుతానికి ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఎటువంటి అడ్డంకులు, ఆటంకులు, అసాంఘిక కార్యక్రమాలు అనేవి చోటు చేసుకోకుండా పటిష్టంగా పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సైతం కూడా ఈ 1/70 యాక్ట్ సవరణలు కానీ చేసినా కానీ, అంతేకాకుండా జీవో నెంబర్ పునరుద్ధరించకపోయినా కానీ పెద్ద ఎత్తున అయితే మేము పోరాటం చేస్తాము. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో అనేక మంది సైతం చూసుకున్నట్లయితే కనుక ఈ 1/70 యాక్ట్ సవరణ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కూడా తక్షణమే స్పందించి దాని మీద కౌంటర్ ఫైల్ వేయాలని అయితే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.